డాక్టర్ ప్రియాంక అనే అమ్మాయి రాజమండ్రిలో కారు యాక్సిడెంట్లో చనిపోయిన విషయం మనం చూసాం. అయితే కారు డ్రైవ్ చేసిన వాళ్ళు బాగా తాగున్నారన్న విషయం కూడా మనకు తెలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఆ అమ్మాయి చనిపోయి 5-6 రోజులు అవుతున్నా సరే అసలు పోలీసులు ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదో అర్థం కాలేదు. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా సరే ముందు మీడియా వాళ్ళకి తెలుస్తుంది, అది కాస్త న్యూస్ ఛానల్స్లో వేసేస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయికి అంత యాక్సిడెంట్ జరిగి బ్రెయిన్ డెడ్ అయినా సరే ఈ విషయం అసలు ఎందుకు బయటకు రాలేదనేది ఈ రోజున అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఆ నిందితుల కారు కూడా చూపించారు, దానికి నెంబర్ ప్లేట్ కూడా లేకుండా తీసేశారు. అంటే వాళ్ళ వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, రికమెండేషన్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ కేసులోంచి ఏదో రకంగా తప్పించుకుందామన్న ఉద్దేశంతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. మరి పోలీసులు కూడా ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు? ఎక్కడ ఏ కేసు జరిగినా సరే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిన కేసు ప్రతిదీ కూడా ఆ వివరాలన్నీ మీడియా ఛానల్స్ వాళ్ళకి, న్యూస్ పేపర్ల వాళ్ళకి అందరికీ కూడా చెప్తారు. వాళ్ళు వెంటనే తెల్లారి న్యూస్ పేపర్లో కూడా వేసేస్తారు ఆ వార్తని. విషయం ఎంత జరిగినా సరే మీడియా ఛానల్లోకి ఎందుకు రాలేదు? ఆ ఊర్లో ఉన్న లోకల్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఎందుకు బయట పెట్టలేదు? పేపర్లో ఎందుకు రాలేదు? అందరూ కూడా ఇదే అడుగుతున్నారు. ఆ అమ్మాయి తల మించి కారు టైర్ వెళ్ళిపోయి 2 లీటర్ల రక్తం కారినా కూడా ఇదే చిన్న విషయం కింద తీసుకున్నారనమాట. ఆ అమ్మాయికి హైదరాబాద్లో చికిత్స చేయించారు, అయినా కూడా ప్రాణాలు దక్కలేదు. ఈ వార్త విని పాపం ఆ తల్లికి కూడా ఫిట్స్ లాగా వచ్చాయి. ఆ కుటుంబ పరిస్థితి ఏంటండి? పిల్లల్ని డాక్టర్ చదివించాలని అంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో ఈ రోజుల్లో అందరికీ తెలుసు. పైగా పిల్లలు కూడా ఎంత కష్టపడి చదువుకుంటారో కూడా మన అందరికీ తెలుసు. తాగేసి ఇలా డ్రైవింగ్ చేసిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, బైక్ మీద వెళ్ళేటప్పుడు బండి కాగితాలు సరిగ్గా లేకపోయినా ఫైన్ వేసేస్తారు, హెల్మెట్ పెట్టుకోకపోయినా ఫైన్ వేసేస్తారు, రాంగ్ రూట్లో వెళ్ళినా ఫైన్ వేసేస్తారు. ఒకవేళ సిగ్నల్ దగ్గర కొంచెం జంప్ అయి వెళ్ళినా సరే అక్కడ కూడా ఫోటోలు తీసేసి ఫైన్లు వేసేస్తారు. అదే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా సరే వాళ్ళని పక్కకు తీసుకువెళ్తారు, కౌన్సిలింగ్లు ఇస్తారు, ఎంతో కొంత ఫైన్ కట్టమంటారు, మొత్తానికి వాళ్ళని కూడా విడిచిపెట్టారు. ఇన్నిటి మీద ఫైన్లు వేస్తున్నారు కదా. ఈ రోజున ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఒక ప్రాణం పోతే మరి వాళ్ళకి ఎందుకు ఫైన్లు వేరు? కేసులు పెట్టేస్తాం, వాళ్ళని జైల్లో పెట్టేస్తాం, కఠినమైన శిక్షలు వేస్తామని ఇలా మాట్లాడతారు. కానీ ఈ కుటుంబానికి ఎందుకు ఫైన్ వేరు? హెల్మెట్ లేకపోతే ఫైన్లు వేసేవాళ్ళు ఒక ప్రాణం తీసేస్తే ఎందుకు ఫైన్ వేరు? ఇప్పుడు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పాపం అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి లోన్లు పెట్టి ఆ పిల్లల్ని డాక్టర్ చదివిస్తారు. డాక్టర్ చదవాలని అంటే ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు కదా. మరి ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? చేతికందని పిల్లలు, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు, మా కుటుంబానికి అండగా ఉంటారని తల్లిదండ్రులు ఎదురు చూసే పిల్లలు అందరూ చూస్తుండగానే చిన్న వయసులో అలాగా కారు గుద్దేసి ప్రాణం పోయిందని అంటే అలాంటి వాళ్ళకి ఏమీ ఫైన్లు వేయరా? ఆ గుద్దిన వాడిని సేవ్ చేసి చక్కగా దాచిపెడతారా? ఆ మెడికల్ కాలేజీ స్టూడెంట్లు, డాక్టర్స్ అందరూ కూడా చర్చించుకుంటున్నారు వాట్సాప్ గ్రూపుల్లో. ఇది కలకత్తాలో జరిగిన సంఘటనలాగా అనిపిస్తుంది. అసలు 4 రోజులైనా సరే ఈ వార్త ఎందుకు మీడియా ఛానల్స్లో చూపించలేదు, పేపర్లో ఎందుకు రాలేదు, పోలీసులు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. ఆ కారు తీసుకువెళ్లారు, పోలీస్ స్టేషన్ ముందు పెట్టారు, దాని మీద నెంబర్ ప్లేట్ లేదు. ఇప్పుడు ఆ నెంబర్ ప్లేట్ దొరికిందనంటే అది ఎవరి కారు అనేది తెలిసిపోతుంది, ఎవరు ఆ వ్యక్తి అనేది తెలిసిపోతుంది. ఇంకా వాళ్ళ పరువులు పోతాయనో లేదంటే వాళ్ళ గురించి అంతా మీడియా ఛానల్లో వస్తుందనో మొత్తానికి దాచేసి దాన్ని మాయ చేసి మారేడికాయ చేసేస్తున్నారు. ఇప్పుడు న్యూస్ ఛానల్లోకి వచ్చిన తర్వాత మేము కఠిన చర్యలు తీసుకుంటాం, ఇది చేస్తాం అది చేస్తామని ఇప్పుడు స్పందించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయిని కొంచెం గుద్దారు, ఆ తర్వాత మళ్ళీ తల మించి ఎక్కిచ్చేశారని అంటే వాడు ఎంత ఒళ్ళు తెలియకుండా ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు ఈ పోలీసులు ఏం చేస్తారంటే కఠినమైన శిక్షలు వేస్తాం, వాడి మీద ఈ కేసులు పెడతాం ఆ కేసులు పెడతామని శుభ్రంగా జైల్లో పెడతారు. వాడు కొన్ని రోజులు సైలెంట్గా ఉన్న తర్వాత వాడు వెనకాల ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుని ఆ లాయర్లకి లక్షల డబ్బులు ఇచ్చి మొత్తానికి బెయిల్ తెచ్చుకుని బయట శుభ్రంగా తిరుగుతారు. ఈ కుటుంబ పరిస్థితి ఏంటి? ఒక కూతుర్ని పోగొట్టుకుని ఎన్నో లక్షలు ఆ కూతుర్ని చదివించి అప్పుల పాలు అయిపోయి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే మనం మనుషుల మధ్య బతుకుతున్నామా? ఎక్కడ బతుకుతున్నాం? అంటే వీళ్ళకి వెనకాల రికమెండేషన్లు ఉండి పెద్ద పెద్ద వాళ్ళు ఉండి ఏదో ఒకటి చెప్పేసరికి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా ప్రాణాలు తీసేసినా సరే వాళ్ళని ఏదో రకంగా కాపాడాలని చూస్తారా? నిన్న న్యూస్లో చూసాం, ఆ డ్రైవింగ్ చేసి గుద్దిన వాడికి శుభ్రంగా మాస్క్ వేసేసి గబగబగా పరుగులు పెడుతూ ఆ కారులోకి ఎక్కిచ్చేస్తున్నారు పోలీసులు. ఎందుకు అంత దాయాలి? అందరికీ చూపించచ్చు కదా ఆ మొహాన్ని. గుద్దినప్పుడు తెలీదా ఒక మనిషి ప్రాణం పోయిందనంటే వాడు మొహాన్ని దాయాలా? ఈ సంఘటన జరిగి 5 రోజులైంది, ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? మరి ఈ కేసు గురించి ఎందుకు పోలీసులు బయట పెట్టట్లేదు? అంటే వీళ్ళ వెనకాల ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా? రికమెండేషన్లు ఏమన్నా నడుస్తున్నాయా? వాళ్ళు ఎవరన్నా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తే ఈ పోలీసులు మాట్లాడట్లేదా? అందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఆ తాగేసి ఎవడైతే గుద్దాడో వాడు మొహాన్ని ఎందుకు చూపించట్లేదు, వాడి ఫ్యామిలీ ఎవరు ఏంటనేది ఎందుకు చెప్పట్లేదని ఇలా ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. అంటే చూడండి, సామాన్యులకి ఏదన్నా జరిగిందనంటే దానికి అడిగేవాళ్ళు ఉండరు, సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు. ఈ రోజున మెడికల్ కాలేజీ స్టూడెంట్లు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అమ్మాయి కష్టపడి చదువుకుంది, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఈ రోజున మెడికల్ కాలేజీ స్టూడెంట్లు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు.
రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకపోతేనే మీ సేఫ్టీ కోసం చెప్తున్నామని చెప్పేసి ఫైన్లు కట్టేసేవాళ్ళు ఒక ప్రాణం తీసేస్తే మరి అతనికి ఎందుకు ఫైన్ వేరు? అతనికి కఠినమైన శిక్షలు వేస్తారో లేదో అది తర్వాత విషయం. కానీ ముందు ఈ కుటుంబాన్ని ఆ గుద్దేసిన వాడి కుటుంబం దగ్గర నుంచి ఆర్థికంగా ఎంతో కొంత అమౌంట్ తీసుకుని ఈ తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు కూతురు పోయిందని ఏడవాలా? ఇప్పుడు ఈ అమ్మాయి కోసం ఎన్నో అప్పులు చేసి చదివించుంటారు. మరి ఆ అప్పులన్నీ ఎవరు తీర్చాలి? బంగారం లాంటి కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు కదా, మరి ఈ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాడిని తీసుకువెళ్ళి కఠినమైన శిక్షలు వేసాం, జైల్లో పెట్టామని అంటారు. దానివల్ల ఎవరికి ఒరిగేది? ఆ కుటుంబానికి ఏమన్నా ఉపయోగం ఉందా? వాడు శిక్ష అనుభవిస్తున్నాడో, లాయర్లకు డబ్బులు ఇచ్చి బెయిల్ మీద ఎప్పుడొచ్చాడో కూడా ఎవరికీ తెలియదు. వాడు జైల్లో ఉన్నంత మాత్రాన వీళ్ళకి ఒరిగేది కూడా ఏమీ ఉండదు. వాళ్ళకి ఆర్థికంగా కూడా సాయం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నేనైతే అదే మాట చెప్తానండి. పోయిన అమ్మాయిని ఎలాగో తీసుకురాలేం కాబట్టి ఆ కూతురు కోసం ఆ తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టుంటారు. ఆ అమౌంట్ను కూడా ఆ గుద్దేసిన వాడి దగ్గర నుంచి వసూలు చేసి వాడికి కఠినమైన శిక్షలు వేసి ఈ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని తెలిసిన తర్వాత ఆ తల్లికి కూడా ఫిట్స్ వచ్చి ఆవిడ కూడా హాస్పిటల్లో ఉంది. ఆ తల్లికి ఏమన్నా అయితే కుటుంబ పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ తండ్రి ఏమైపోవాలి? వాళ్ళు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడతారు? మరి ఇవన్నీ ఎవరన్నా ఆలోచిస్తున్నారా? గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. రోడ్డు మీదకి బండి కాగితాలు లేకపోయినా, తాగేసి ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చినా హెల్మెట్లు లేకపోయినా ఫైన్ రాసేస్తారు కదా. ఒక మనిషిని ఈ రకంగా తాగేసి గుద్దేసి ప్రాణం తీసిన వాడికి ఎందుకు ఫైన్ వేరు? వాడికి శిక్షలు వేస్తున్నాం, జైలుకు పంపిస్తున్నామని ఎందుకు చెప్తారు? వీళ్ళ ఇబ్బందులు ఎవరు తీరుస్తారు? వాడు ఇప్పుడు పోయి జైల్లో ఉన్నా, ఎప్పుడు బయటకు వచ్చాడో, ఎప్పుడు లోపల ఉన్నాడో, ఏం చేశాడో ఎవ్వడికీ తెలియదు. దానివల్ల ఈ కుటుంబానికి వచ్చే లాభం ఏమీ ఉండదు. మనం అందరం అంటాం వాడికి కఠినమైన శిక్షలు వేయాలని, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అదే కనుక డబ్బున్నవాడు యాక్సిడెంట్ చేశాడు అనుకోండి, శుభ్రంగా వాడికి రాచమర్యాదలు అన్నీ జరుగుతాయి. అది జైల్లాగా ఉండదు, చక్కగా అత్తారిల్లులాగా ఉంటుంది. ఇప్పుడు ముందు ఈ కుటుంబానికి పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కాబట్టి ఆర్థికంగా గవర్నమెంట్ అన్నా సరే, లేదంటే ఆ గుద్దుని వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అయినా సరే ఎంతో కొంత అమౌంట్ని వసూలు చేసి ఈ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని ఈ రోజున ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందరి మనసులోనూ ఇదే ఆలోచన ఉంది. డాక్టర్ చదవడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ అమ్మాయి కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. అలాంటి కూతురు ఈ రోజున తాగేసిన వాడి చేతిలో ప్రాణం పోయిందనంటే జీవితకాలం ఆ కుటుంబం ఎన్ని బాధలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి? ఆ బాధను ఎవరన్నా తీర్చగలరా? ఆ తల్లిదండ్రులు కడుపుకోతను ఎవరన్నా తీర్చగలరా? కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని వాడికి కఠినమైన శిక్షలు వేయడమే కాదు, కఠినమైన శిక్షలతో పాటు వాడికి ఎక్కడ కూడా బెయిల్ రాకుండా చూడాలి. అలాగే వాళ్ళ కుటుంబం తరపు నుంచి తల్లిదండ్రులకి ఎంతో కొంత ఆర్థిక సాయం కూడా ఇప్పించండి. అప్పుడైనా సరే ఆ తల్లిదండ్రులు ఏదైనా అనారోగ్య సమస్యలతో ఉన్నా, ఏం జరిగినా సరే ఆ కుటుంబానికి కొంచెం ఆధారంగా ఉంటుంది. ఆ కూతురు కోసం చేసిన అప్పులు ఏమన్నా ఉంటే అవైనా సరే తీర్చుకుంటారు. అలాంటి శిక్షలు వస్తే కానీ ఈ జనాల్లో మార్పు రారండి. వైన్ షాపులు పెట్టేస్తారు, ఇళ్లలో కూర్చొని తాగంటారనంటే ఇంట్లో వాళ్ళు ఊరుకోరని తాగేసి ఇలా రోడ్ల మీదకి వచ్చి జనాలు ప్రాణాలు తీస్తారనమాట. అసలు వైన్ షాపులే తీసేస్తే అసలు ఏ గొడవ ఉండదు. కానీ గవర్నమెంట్ నడవాలనంటే వైన్ షాప్ ఉండాలి, మరి ట్యాక్సుల మీద వాటి మీద మరి గవర్నమెంట్ నడవాలి కదా. అవే చూసుకుంటారు తప్ప తాగుడు వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయని ఎవ్వరూ పట్టించుకోరు. డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరగాలి, వాడికి కఠినమైన శిక్షలు వేసి దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఆలోచించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మనమందరం కూడా కోరుకుందాం.